హలో అండి, ఇక్కడ క్వినోవాని టీ గ్లాస్తో 4 గ్లాసులు నానబెట్టాను. ఇక్కడ మినపప్పు 2.5 గ్లాసులు పొట్టుపప్పు నానబెట్టాను. రవ్వ టీ గ్లాస్తో 2 గ్లాసులు నానబెట్టాను. బియ్యము 3 గ్లాసెస్ టీ గ్లాస్తో నానబెట్టాను. పచ్చెనపప్పు, మెంతులు, ఇంకా సగ్గు బియ్యం ఇవి కూడా నానబెట్టి ఇక్కడ 5-6 గంటలు నానబెట్టిన తర్వాత ఇడ్లీ పిండి ఇంకా దోశ పిండి సపరేట్గా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఎందుకంటే మనం ఇడ్లీ పిండికి ఇడ్లీ రవ్వ వాడుతున్నాను, దోశ పిండికి బియ్యం వాడుతున్నాను కాబట్టి ఇలా 2 బ్యాటర్స్ని 2 బౌల్స్లో వేసుకొని లాస్ట్లో మనం ఇడ్లీ రవ్వని ఇలా మొత్తం వాటర్ లేకుండా గట్టిగా పిండి వేసుకోవాలి. నైట్ అంతా ఫర్మెంటేషన్ అయిపోతుంది కదా. ఇలా అయితే ఇడ్లీ దోశ కోసం క్వినోవాని వాడి ఇలా అయితే తయారు చేసుకున్నాను బ్యాటర్ని.